జేఏసీ ఎవరైతే వెళ్ళారో వెళ్ళి మాట్లాడి బయటకు వచ్చారో వాళ్ళ మాట నమ్మాలనేది అందరికి కూడా అగమ్యగోచరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే సోదరులు ధర్మశ్రీ గారు మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో ఇందాక ముద్రగడ పద్మనాభం గారు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయారు, అంటే కోమాలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తే మళ్ళీ ట్రీట్ చేసి మళ్ళీ కాన్షియస్ లోకి తీసుకొచ్చారు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే అసలు లోపల ఏం జరుగుతుందో అసలు బయటికి రానివ్వకుండా అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి మీద కానీ లేకపోతే ఆయన తాలూకా మెడికల్ గా ఏం జరుగుతుంది అనేది ఎవరికి కూడా తెలియట్లేదు. ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు అసలు ఎవరిని కూడా ఫోన్ లోపల తీసుకెళ్ళనివ్వట్లేదు, ఏం జరుగుతుందో తెలియనివ్వట్లేదు. ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం ఈరోజు క్రియేట్ అయిపోయి ఉంది. అంటే ఉద్యమం కూడా ఈరోజు ఎందుకు ఎంత పెద్ద ఎత్తున బయటకు రావట్లేదంటే ఒకటి మీడియాలో ఎక్కడా కూడా ఏం జరుగుతుందో ఏంటనేది ఎవరికి తెలియనివ్వకపోవడం వల్ల ఎవరు ఏం చేయట్లేదు కాబట్టి మనం కూడా ఏం చేయక్కర్లేదు అనే దీంట్లో అందరూ కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంటే అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితుల వల్ల అక్కడ జరుగుతున్నాయి తప్ప ఇందాక సోదరులు చెప్పినట్టు కొన్ని జిల్లాలు ఈరోజు మన విశాఖపట్నంలో ఉన్నటువంటి సీరియస్నెస్ మీకు విజయనగరం శ్రీకాకుళం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బీసీ దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా సీరియస్నెస్ క్రియేట్ అవ్వదు. అక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మన విశాఖపట్నం అటు కృష్ణా గుంటూరు వరకు ఈ సీరియస్నెస్ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే రేపు జరగాల్సినటువంటి ఆలోచన ఈ రోజు వరకు 7వ రోజు అయింది, రేపు 8వ రోజులోకి అడుగు పెట్టేటువంటి తరుణంలో ఇంకా మనం రిలే నిరాదీక్షలు, కరపత్రాలు, వాల్ పోస్టర్లు, లేకపోతే ప్రజల్ని యాక్టివేట్ చేసేటువంటి కార్యక్రమాలు, ప్రజలను ఆలోచించేసేటువంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటే నాకు తెలిసి ముద్రగడ పద్మనాభం గారికి ఏ రకమైనటువంటి హాని చేకూర్చే వాళ్ళు అవుతామో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. నా ఉద్దేశం ప్రకారం ఒక సీరియస్ వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తే తప్ప ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి వాళ్ళ తాలూకా దిగి వచ్చేటువంటి పరిస్థితులు ఉండవనేది నా తాలూకా ఆలోచన. నా సలహా అయితే రేపు ఎక్కడికక్కడ జాతీయ రహదారి దిగ్బంధం చేస్తే తప్ప అటు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ మన అందరం కలిసి ఒక దగ్గర చేయాల్సినటువంటి పని లేదు. ఇందాక సోదరుడు సురేష్ మాట్లాడుతూ నిన్న గంటా శ్రీనివాసరావు గారి ఇంటికి ఒక మెమరాండం ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఎక్కడికక్కడ అందరిని అడ్డుకున్నారు, వెళ్ళినటువంటి వారు వాళ్ళని కూడా ఆయన కలవకుండా వెళ్ళిపోయాడు అనేది మనం పేపర్లో కూడా చూసాం. ఈరోజు జాతీయ రహదారి దిగ్బంధం చేసినట్టు అయితే ఈరోజు మేము ఇందులో ఉంటాం కాబట్టి బిహెచ్పి జంక్షన్ లో మేము ఆపుతాం, లేకపోతే గాజువాకలో ఉన్నటువంటి వారు గాజువాకలు ఆపుతారు, మీరు అకేపాలలో ఉన్నటువంటి వారు అకేపాలలో ఆపుతారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో రేపు అరెస్ట్ చేయనివ్వండి. కాకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ ప్రభుత్వం ఇవ్వదు. మనం కూడా ముద్రగడ పద్మనాభం గారిని కాపాడుకునేటువంటి అవకాశం మనకే ఉండదు అనేది నా ఆలోచన. దీనికి పెద్దలందరూ ఏ రకంగా సలహాలు సూచనలు ఇస్తారు, దాని ప్రకారం ఎంత అనేది మరొకసారి తెలియజేసుకుంటాము. గత 7 రోజులుగా ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష, అక్రమంగా చేసినటువంటి అరెస్టు చేసినటువంటి వ్యక్తుల్ని వెంటనే విడుదల చేయాలని, ఏదైతే గతంలో ఆయన దీక్ష చేసినప్పుడు ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలనేటువంటి ఒక డిమాండ్తో ఆయన దీక్ష చేస్తూ ఉన్నారు. నేటికి 7 రోజులు పూర్తవుతున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన కరువైంది. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తుల్ని ఈరోజు వరకు గతంలో ఎవరినైతే పంపించారో వాళ్ళనన్నా పంపించాలని, లేకపోతే బాధ్యతాయుతంగా ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తులన్నా పంపించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈరోజు కూడా ఈ నిమిషం కూడా భిన్నమైనటువంటి కథనాలు. కాపు జేఏసీ వచ్చి ముద్రగడ పద్మనాభం గారు ఇంకా దీక్ష కొనసాగిస్తున్నారనేటువంటి ఒక మాటనే వాళ్ళు చెప్తా ఉంటే, కలెక్టరు, డిఐజీలు వీళ్ళంతా కూడా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాం, ఆయనకేం ఇబ్బంది లేదన్నటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవంగా లోపల జరుగుతున్నటువంటి విషయాలు ఏవి కూడా ఈ రోజు వరకు బయటకు రాలేదు. దీని మీద ఇప్పటికే కాపు సామాజిక వర్గం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతా ఉన్నారు. ఆయన ఆరోగ్యం పట్ల, ఆయన తాలూకా ఆరోగ్య పరిస్థితుల పట్ల ఆందోళన చెందుతా ఉన్నారు. అందుకే విశాఖపట్నంలో ఉన్నటువంటి కాపు పెద్దలందరూ కూడా ఈరోజు అందరూ కూడా కూర్చోవడం జరిగింది. వాళ్ళ తాలూకా సలహాలు సూచనలు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. మరి వారి సలహా మేరకు ఈ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావడానికి రేపు విశాఖపట్నంలో జాతీయ రహదారి దిగ్బంధం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మద్దిలిపాలెం మరియు గాజువాక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాపు సోదరులందరూ కూడా వచ్చి జాతీయ రహదారులు దిగ్బంధం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. ప్రజా
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.